హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈ పొద్దు ఈ వీడియో తీస్తుండేది ఏమంటే ఉరవకొండ పక్కన లత్తవరం తాండాని ఇంకా బళ్ళారికి చెనక్కాయలు వేసుకొని వచ్చిన మొత్తం 22 సంచులు అంతా 1 టన్ వస్తుంది. ఇంకోటి ఏమంటే స్పెషల్ అప్పే బండే గుడ్ వెహికల్ అనేది ఏమంటే ముందర చక్రం లేచి ఎంత లోడ్ వేసినా కూడా ముందర చక్రము హైట్గానే ఉంటుంది. ఎంత లోడ్ వేసినా ముందర చక్రం హైట్గానే ఉంటుంది. బట్ కొంతమంది బండి లేస్తుంది అంటారు, బట్ అది కాదు. గుడ్ వెహికల్ లత్తవరం తాండానికి ఉరువుకొండ బళ్ళారి. ఇంకోటి వీడియో చూసి ఎవరైనా బండి తీసుకురావాలనుకుంటే అది చేయొద్దండి. ఊరికే క్యాజువల్గా వీడియో చూడండి. ఎవరు కొత్త బండి జోలికి పోవద్దండి. ఇంకోటి ఏమంటే బళ్ళారిలోకి లోడు వేసుకొని వచ్చిన, బట్ బళ్ళారిలోకి రావాలంటే పోలీస్ తలకనొప్పి ఎక్కువ. బట్ బళ్ళారి బండ్లు ఉరుకొండకు వస్తే మా పోలీసు వాళ్ళు ఏం చేయరు. బళ్ళారికి వస్తే మాకు చాలా టెన్షన్ అవుతుంది. సరుకు అంతా ఆంధ్రానికి వస్తుంది, బట్ కర్ణాటకలో పోలీసు వాళ్ళతో ఎక్కువ సమస్య. ఇదొక ప్రాబ్లము. ఇంకొకటి ఏమంటే ఈ అప్పే బండి బాగానే ఉంది, లేదంటుండలేదు. ఓల్డ్ ఇంజిన్ అంటారు, బాగానే ఉంది. బట్ ఇంత ఓల్డ్ ఇంజిను అంతా బాగానే ఉంది, బండి రేట్ ఎక్కువైంది. బట్ ఇంత రేటు పెట్టి ఓల్డ్ ఇంజిన్ ఒకటే ఇస్తే ఎట్లా? ఓల్డ్ ఇంజిన్ ఒకటే ఆప్షన్, దాని ఒకదాని మీదే డిపెండ్ అయ్యి ఇంకేమీ చేంజ్ చేయరా? ఓల్డ్ ఇంజిన్ అని చెప్పి 3 లక్షల చిల్లర హై రేట్ పెడితే అయిపోయినా. ఇప్పుడు మహేంద్ర జితో బండి వస్తుంది అంటే ఆ బండి కూడా ఎవరు కొనేకపోవద్దండి. ఎగ్జాంపుల్ చెప్తాను. దాంట్లో సస్పెన్షన్ హెవీగా ఇడుస్తున్నాము, 100 కేజీలు ఎక్స్ట్రా వేయొచ్చు అని ఇడుస్తున్నారు అనమాట. అంటే మహేంద్ర జితో బండి కొనండి అని నేను చెప్తా లేదు, జస్ట్ ఎగ్జాంపుల్. అంటే కంపెనీ ఇంప్రూవ్మెంట్ కోసము. ఇప్పుడు మహేంద్ర జితో 750 కేజీల చిల్లర ఎంతో ఉండే, ఇప్పుడు 800 చిల్లరేమో కెపాసిటీ ఇవ్వచ్చు అని జితో బండి చెప్తున్నారు. బట్ ఈ బండి ఇంత రేటు పెంచి ఆ టైర్లు పెంచలే, ఆ సస్పెన్షన్ కొంచెం హెవీ చేయలే. ఇప్పుడు బండి తీసుకొని 6 నెలలు అయింది, ఆ సగల క్రాక్ ఇచ్చింది చూడండి అప్పుడే. ఇది సమస్య. బట్ బండి అప్పే బండి గుడ్, బట్ ఇంజిన్ ఒకటే, బట్ హై రేటు. బట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో